అమ్మ సంఘం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేయబోతుంది అనగా క్యాలెండర్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది అనగా అక్టోబర్ 2025లో వైజాగ్లో సమావేశం ఉంటుంది. తర్వాత యానం, కాకినాడలో సమావేశాలు ఉండబోతున్నాయి. జిల్లాల పరంగా, రాష్ట్రాల పరంగా విస్తరణ భాగంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. అండ్ నవంబర్లో కార్తీక వనభోజనాలు కార్యక్రమం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ అన్న సంస్థ సంబంధించి మొదటి వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో. అలాగే జనవరి, ఆగస్ట్ అంటే ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీస్ ఉంటాయి యాజ్ యూజువల్గా. అండ్ మార్చ్, ఏప్రిల్లో అమ్మ సంఘం 6వ వార్షికోత్సవం ఉంటుంది. అండ్ జూన్, జూలైలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అనే వార్షికోత్సవం రాజమండ్రిలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మదర్స్ డే, మాతృ దినోత్సవ కార్యక్రమం అన్నది గతంలో చేసినట్టుగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. కానీ వచ్చే సంవత్సరం నుంచి భిన్నంగా చేయబోతున్నాం. మే 2025లో కార్యక్రమం వస్తుంది. ప్రతిసారి అమ్మకి సంబంధించి మాత్రమే చేయడం జరిగింది. ఈసారి రేపటి నుంచి వచ్చే సంవత్సరం నుంచి అమ్మ, నాన్న ఇద్దరిని కలుపుకొని ఈ కార్యక్రమం చేయబోతున్నాం. అండ్ ఇది ఎవరైతే సీనియర్స్ ఉంటారో, అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. అమ్మ, నాన్నలకి, ముఖ్యంగా అమ్మ సంఘంలో ఉన్న సభ్యులకి సంబంధించిన పేరెంట్స్, పెద్దవాళ్ళకి ఈ సన్మానం ఉంటుంది. అండ్ చాలా భారీ ఎత్తున మేము చేయబోతున్నాం. అది మేలో రాబోతుంది. ఇది భవిష్యత్తు కార్యాచరణ. ఈ విధంగా అమ్మ సంఘం భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది. అండ్ వీటితో పాటు అమ్మ సంఘానికి ఒక సిగ్నేచర్ రూపంలో డైరీ ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది రేపు 6వ వార్షికోత్సవ సభలో అమ్మ సంఘం డైరీ అన్నది ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ డైరీలో మధ్యవర్తులందరూ ఇన్ఫర్మేషన్ పొందపరిచి మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఉత్తమ ప్రతిభ కనపరిచిన మధ్యవర్తులందరికీ కూడా అమ్మ సంఘం ద్వారా అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వాట్ ఈస్ ద ప్రోటోకాల్ అన్నది, ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది అవార్డ్స్ ఇవ్వాలి అంటే, అవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఒక పేటెంట్ రైట్స్ తీసుకొని అవార్డ్స్ అనేది మధ్యవర్తుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అమ్మ సంఘంతో పాటు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జేఏసీ, అలాగే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ రెండు సంస్థలకు కూడా ఒక సిగ్నేచర్ రూపంలో సావరిన్ బుక్ అనేది ఒకటి ముందుకు తీసుకురాబోతున్నాం రేపు భవిష్యత్తులో. ఇందులో అన్ని సంఘాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఉన్న మధ్యవర్తులందరి ఫోటో డీటెయిల్స్ ఆ మ్యాగజైన్ రూపంలో, సావరిన్ బుక్ రూపంలో మీ ముందుకి తీసుకురాబోతున్నాం రేపు భవిష్యత్తులో. ఈ విధంగా సావరిన్ అండ్ డైరీ అనేది సిగ్నేచర్ రూపంలో మనకి ఉండబోతున్నాయి అమ్మ సంఘానికి. అండ్ భవిష్యత్తులో యాజ్ యూజువల్గా మనం చేస్తున్నట్టుగా అండ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవడం జరుగుతుంది. అండ్ సామూహిక వివాహాలు కూడా రేపు భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. అండ్ కలిసికట్టుగా ఐక్యత పాటిస్తూ పెళ్లి సంబంధాలు చేస్తూ మనం అందరము ఒక ప్రోటోకాల్, ఈ నియమ నిబంధనలు పాటిస్తూ బైలాస్ అతిక్రమించకుండా అందరం క్రమబద్ధీకరణతో, క్రమశిక్షణతో ఉంటూ కలిసిమెలిసి ముందుకు సాగుతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లుప్తంగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అమ్మ సంఘం అన్ని జిల్లాల్లో విస్తరిస్తూ, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో విస్తరిస్తూ సమావేశం నిర్వహించబోతున్నాం. ఆల్రెడీ గతంలో ఖమ్మంలో, గుంటూరులో నిర్వహించాం. అలాగే అన్ని ఉమ్మడి జిల్లాలో రాష్ట్రాలు మనం నిర్వహించబోతున్నాం సంవత్సరం వ్యవధిలో. ఈ విధంగా రాష్ట్రాల మధ్యలో, జిల్లాల మధ్యలో ఉన్న మధ్యవర్తులకి ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా, సత్సంబంధాలు పెంపొందించే విధంగా నేను నా ఈవెంట్స్ ఇండివిజువల్గా చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన కమిటీ సభ్యులందరూ కూడా, నేను సైతం ఎవరైతే ముందుకు వచ్చారో మీరందరూ కూడా స్ట్రిక్ట్గా ఇప్పుడు మనం అనుకున్న ప్రోటోకాల్ ఫాలో అవుతూ సంఘాన్ని పటిష్టం చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అనుకున్న లక్ష్యం దిశగా సాగుతామని కోరుకుంటున్నాను. అందరికీ తెలుసు మన లక్ష్యం ఏమనగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గుర్తింపబడాలి, ప్రతి మధ్యవర్తి గౌరవించబడాలి, ప్రతి మధ్యవర్తి ఆర్థికంగా ఎదిగేలా చేయడం, బ్రోకర్ అనే పదం వాడుకలో లేకుండా చేయడం అన్నట్టుగా సమస్యలు శాశ్వతంగా అంతం చేయాలి, సమస్యలే లేకుండా సమస్యరహితంగా మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అనేది ఉండాలి అన్నట్టుగా లక్ష్యం ఉందో ఆ దిశగా ప్రయాణం కొనసాగిస్తూ మనం ముందుకెళ్తామని భావిస్తున్నాను. మీలో ఒక్కడు మీ అర్జున్ రావు, ప్రెసిడెంట్. జై అమ్మ, జై జాక్, జై జాక్. నమస్కారం.